ఒక వయసుకు వచ్చిన తర్వాత ఇంకా 70 ఏళ్ళు వచ్చినా 90 ఏళ్ళు వచ్చినా ఇంకా నేను పోగేస్తానని చెప్పి అంటాం అనేది అన్యాయం. అర్థమైందా? అది వాటిని త్యాగం చేసి దానం చేసి పరులకు ఉపకృతి గావిస్తూ ఉంటాడంటే సహాయం చేస్తూ ఉంటాడు. ఆ యోగి ఎన్నడూ ఇంద్రియాలకు వశం కాడు. చూడండి ఇక్కడ పాయింట్. ఆయన కాళ్ళు చేతులు వాడి ఏదో శ్రమ చేసి సంపద సృష్టిస్తాడు. ఏమి ఉంటుంది ఆయన దగ్గర, అవసరం వచ్చిన వాడికి వాడేస్తూ ఉంటాడు. తర్వాత ఇంద్రియాలకు ఎన్నడూ వశం కాడు అంటే ఏమిటి? ఏ ఇంద్రియాల సహాయంతో తనైతే సంపదని సృష్టించి దాచాడో కొంతకాలం, అవి చెప్పినట్టుగా విని లోపల పెట్టి తాళం వేయడం చేయడు. మనమందరం సంపాదన చేస్తున్నాం, ఇంద్రియాలకు వశమైపోయి లోపల పెట్టి తాళం వేస్తున్నాం, ఇంకోటి ఎవరికి అందకుండా చేయటం చేస్తున్నామా లేదా? సో యోగికి మనకి తేడా ఏమిటంటే, తీసుకొచ్చిన దాన్ని మనం లోపలేసి దాచేస్తున్నాం, దోచుకుని దాచేసుకుంటున్నాం. వాడు తీసుకున్న సంఘం నుంచి తీసుకున్న, ప్రకృతి నుంచి తీసుకున్న అవసరానికి వాడేస్తున్నాడు, 10 మందికి సహాయం చేస్తున్నాడు. సో అది సంగతి. ఆ యోగి అటువంటి వాడికి ఇంద్రియాలకు ఎన్నాడు వశం కాడు. అంటే ఏమిటి? నువ్వు నొక్కేయి, ఇది ఉంచేయి అని మన మనసు చెప్తూ ఉంటుంది. వినడు. వాడికి అవసరం ఉంది, ఇచ్చేస్తాడు. అవతల వాడి అవసరాన్ని గ్రహించి దానికి సహాయపడిన వాడే మహానుభావుడే అమ్మా. అది తొందరగా రాదు ఆ గుణం.